తారీఖు నాడు సోమవారం రోజున భూమి పూజ చేయించారు ఎమ్మెల్యే గారు. ఇది గత 10 సంవత్సరాల నుంచి మల్లిరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే లేకముందు నుంచి మున్గనూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిస్తానని మాకు మాట ఇచ్చాడు. ఆ ఎమ్మెల్యే గారే ఇక ఫండ్ గవర్నమెంట్ పెడుతుంది, అది టీటీడీ వాళ్ళు పెడతారా ఎమ్మెల్యే గారు పెడతారా మాకు తెలియదు. ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఈ గుడి నిర్మించబడుతుంది. అంటే గతంలో ఎలా ప్రణాళిక ఉంది, ఇప్పుడు ఏం చేశారు? ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని 2012లో స్టార్ట్ చేశాము. అది మా తోటి కావడం లేదు. అది మేము అడుగుతున్నాడంటే పంతులు గారికి చెప్పి శివాలయం అది చేపిద్దాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది జూబ్లీహిల్స్లో ఉన్నట్టు ఇది కట్టిస్తానని 35 నుంచి 50 కోట్ల ఖర్చు మధ్యలో పెట్టి సొంత నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు మున్గనూరు డెవలప్మెంట్ గురించి నిర్ణయిస్తున్నారు. ఎలాంటి హామీ ఇచ్చారు మీకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు? అంటే ఖర్చు పరంగా కానీ దీనికి సంబంధించి 100% మొత్తం వాళ్ళే ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళ ద్వారానే అంతా చేపిస్తానని సార్ మాట ఇచ్చారు. ఒక గతంలో ఏదైనా స్వయంభూ ఏమైనా ఉందా, లేకపోతే దీన్ని అంటే ఏం లేదు. మేము ఎప్పటి నుంచో చిన్న ఉన్న అందరు అనుకునేది గుట్ట మీద టెంపుల్ కట్టాలని. అది ఇప్పుడు మా ఊరుకు మోక్షం వచ్చింది. ఈరోజు మున్గనూరు గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి భూమి పూజ జరిగినది. ఈ కార్యక్రమము మొత్తం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినది. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము కట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఎమ్మెల్యే గారు వచ్చి గుడి పరిశీలన చేసి ఈ గుడి ఇక్కడ కడితే బాగుంటుందని చెప్పి ఆయన గత 10 సంవత్సరాల నుంచి అనుకున్నాడు. ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లను కూడా చెప్పిన ప్రకారంగా ఆయన ముందుకు వచ్చి ఈ గుడి కట్టించినందుకు మాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా విలేజ్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఈ గుడి కట్టినందుకు ఇంకా మా గ్రామ ప్రజలంతా చాలా సంతోషం పడుతున్నారు. ఎంత పరిధిలో అనుకుంటున్నారు మీరు? ఈ గుడి 8 ఎకరాల 20 గుంటలేమో ఉంది. మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ గుడికే ప్లేస్ కేటాయించింది ఈ స్థలంలో. ఇక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గుడి మంచిగా కడుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. గుడి నిర్మాణము ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? ఇది 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి పీరియడ్ లోపల కంప్లీట్ చేసి పూజ కార్యక్రమాలు చేయడానికి 2 ఇయర్స్ లోపల ఈ గుడి ప్రారంభం అవుతుంది. మొత్తం కంప్లీట్ కావడానికి 5 ఇయర్స్. హైదరాబాద్లో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ కూడా లేనంత బ్రహ్మాండంగా ఈ గుడి అక్కడ మనం ఇక్కడ ఇది బీబీ నగర్ దగ్గర కట్టారు కదా టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్, దానికంటే కూడా బాగా బ్రహ్మాండంగా ఇది డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే అంత తలపించేలాగా ఇక్కడ నిర్మాణం అవుతుంది. దానికంటే పెద్దగా అవుతుందని మా నమ్మకం. ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బంది కలగదని మేము అనుకుంటున్నాం. ఓకే.